ఓం గం గణపతయే నమః. శ్రీమాత్రే నమః. ఓం శ్రీ సాయిరామ్. కల్పవృక్షం ఛానల్ ప్రేక్షకులకి స్వాగతం. వసంత పంచమి శుభాకాంక్షలు. మాఘ శుద్ధ పంచమి వసంత పంచమని చెప్పుకుంటాం. ఈ రోజున సరస్వతీదేవి పుట్టినరోజుగా కూడా తెలుపబడుతున్నది. ఈరోజే సరస్వతీదేవి ఆవిర్భవించారు అని పురాణాలలో ఉంది. శ్రీదేవి భాగవతంలో కూడా చెప్పబడింది. వసంత పంచమి రోజు ఏం చెయ్యాలి అనే దాని గురించి చిన్నగా మనం తెలుసుకుందాం. విద్య అభ్యసించటానికి ప్రారంభమైతే మంచిది. అంటే విద్యా అభ్యాసం కూడా మనం ఈ రోజున చేసుకోవచ్చు. చదువులకి నృత్యాలకి సంబంధించిన వస్తువుల్ని పూజిస్తారు. అంటే పుస్తకాలు, సంగీతానికి చెందిన వస్తువులు, వీణ, మ్యూజికల్కి సంబంధించిన వస్తువుల్ని ఈ రోజున మనం పూజ చేస్తాం. శ్రీ పంచమి అనేది విద్యార్థులకే కాదు, మనందరం జీవిత విద్యార్థులమే కనుక మనందరం కూడా ఈ వసంత పంచమి రోజున పూజ చేసుకోవటం చాలా మంచిది. అమ్మవారి అష్టోత్తరం చేసుకోవచ్చు. ఇంకా ఏవైనా మనం తెలిసిన సహస్రనామాలు కానీ అమ్మవారి స్తోత్రం కానీ ఏదైనా మనం పఠించటం చాలా మంచిది. దేవీ దేవతలని పూజించటం, దేవాలయానికి వెళ్ళి అమ్మవారిని సరస్వతి అలంకారంగా చేస్తారు. ఈరోజు పార్వతీదేవి అమ్మవారి గుళ్ళల్లో కూడా ఈ రోజున సరస్వతీదేవిగా అమ్మవారిని అలంకారం చేసి కలువ పూలతో పూజ చేసి ఇప్పుడు మీకు చూపిస్తున్న విధంగా ఏర్పాటు చేస్తారు. మనం దర్శనం చేసుకొని తీర్థ ప్రసాదాలు తీసుకొని రావచ్చు. ఈరోజు పిల్లలకి అవసరమైన వస్తువుల్ని పంచిపెట్టాలి. ఏదైనా పాఠశాలలకి, విద్యాలయాలకి వెళ్ళి పిల్లలకి సంబంధించిన వస్తువులు మనం పంచిపెట్టడం మంచిది. అంటే పుస్తకాలు, పెన్నులు, పలకలు ఇలాంటివన్నీ కూడా. మరియు అమ్మవారికి ఇష్టమైన పప్పులు, మరమరాలు ఇలాంటివి కూడా మనం అమ్మవారికి నివేదన పెట్టి పిల్లలకి పంచటం చేయొచ్చు. మరియు ఏదైనా ఇంట్లో అయితే కనుక తెల్లటి పదార్థాలు అవి కూడా మనం నైవేద్యం పెట్టచ్చు. అంటే దద్దోజనం లాంటివి కూడా అమ్మవారికి ఇష్టమైన ప్రసాదాలే. ఇవి కూడా మనం నివేదన పెట్టి పిల్లలకి పంచవచ్చు. మరియు అమ్మవారిని పూజించవలసిన పుష్పములు, తెల్లని కలువలు, చామంతులు, మల్లెలు ఇలాంటి వాటిలతో కూడా అమ్మవారిని మనం పూజ చేసుకోవాలి. శ్రీ సరస్వతీదేవి ధవళ రూపంలో ఉంటుంది. అంటే తెల్లటి రూపం. సరస్వతీదేవి మాత సూర్యుని వలె ప్రకాశిస్తూ ఉంటుంది. సరస్వతి ఆరాధన వల్ల మనకు ఉన్న అజ్ఞానం పోయి జ్ఞానాన్ని ఇస్తారు శ్రీ జ్ఞాన సరస్వతీదేవి. సర్వే జన సుఖినో భవంతు.